చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అనే పేరుతో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక భార్యాభర్త ఉండేవారు. అందులో భర్త ప్రజలకు వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారిని పీడిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక సద్బ్రాహ్మణుడు వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. తన ఇల్లు చేరాలంటే చీకటి పడిపోతుందని, ఉదయం వరకు తనకు ఆశ్రయం ఇవ్వమని అడిగాడు ఆ సద్బ్రాహ్మణుడు. ఆ ఇల్లాలికి జాలి కలిగి అతను విశ్రమించడానికి చోటు ఇచ్చింది. అతనికి ఒక ఫలము తినమని చెప్పి ఇచ్చింది. అతను ఉదయమే లేచి నేను మాఘస్నానం చేసుకుని ఇంటికి వెళ్తాను అని చెప్పాడు. ఆ ఇల్లాలు ఆ సద్బ్రాహ్మణుని ఇలా అడిగింది, అయ్యా, మాఘమాస స్నానం అనగానేమి? దానివల్ల ఏమి ఫలితము కలుగుతుంది అని అడిగింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు మాఘమాసంలో చేయవలసిన మాఘస్నానం గురించి, విష్ణు పూజ గురించి ఆమెకు చెప్పాడు. ఆమె భర్త వచ్చిన తరువాత అతనికి కూడా మాఘస్నాన మహత్యం గురించి చెప్పింది. కానీ అతను మాఘస్నాన మహత్యాన్ని నమ్మలేదు. ఆమెను కూడా స్నానానికి వెళ్ళవద్దని చెప్పాడు. కానీ ఆ ఇల్లాలు భర్తకు చెప్పకుండానే మాఘస్నానం చేయడానికి నదీ తీరానికి వెళ్ళింది. ఆమె భర్తకు దైవం మీద భయము, నమ్మకము లేదు. అతని ఆలోచన అంతా ఎప్పుడూ వడ్డీకి డబ్బులు ఇవ్వడము, ప్రజలను పీడించి వారి ఆస్తులను కైవసం చేసుకోవడము. తన మాట వినకుండా భార్య నదీ స్నానానికి వెళ్ళిందని తెలుసుకొని అతను ఒక కర్రను తీసుకొని ఆమెను కొట్టడానికి నదీ తీరానికి వెళ్ళాడు. ఆమె అక్కడ స్నానం చేస్తుండటం చూసి అతను కూడా నదిలోకి దిగి ఆమెను కొట్టబోయాడు. ఆ పెనుగులాటలో అతను కూడా నీళ్లలో మునిగాడు. ఆమెను కొట్టి అతను ఇంటికి తీసుకుని వచ్చాడు. కొంతకాలం తరువాత వారిద్దరూ మృతి చెందారు. వారిద్దరూ మరణించిన తరువాత ఆ ఇల్లాలిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్లారు. ఆమె ముందే ఆమె భర్తను యమదూతలు వచ్చి యమలోకానికి తీసుకుని వెళ్తున్నారు. ఆ ఇల్లాలు వారితో ఇలా అంది, అయ్యా, ఒక్కరోజు మాఘమాస స్నానం చేసిన ఫలితం వల్లనే నాకు విష్ణులోకం ప్రాప్తించింది. అయితే తెలిసో తెలియకో నా భర్త కూడా నాతో పాటు ఆ నదీ తీరంలో ఉన్నాడు. ఆ నదిలో మునిగాడు. మాఘమాస మహత్యం వలన అతనికి కూడా విష్ణులోకం ప్రాప్తించాలి కదా అని అడిగింది. యమదూతలు ఈ విషయాన్ని యముడికి, చిత్రగుప్తునికి తెలియజేశారు. వారు విచారించి ఆ భర్తను కూడా విష్ణులోకానికి తీసుకువెళ్ళమని చెప్పారు. విష్ణుదూతలు వచ్చి ఆ భర్తను ఆ ఇల్లాలి వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ విధంగా మాఘమాస స్నానం ఫలితం వలన భార్యాభర్తలిద్దరూ విష్ణులోకాన్ని పొందారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.